ఏఎఫ్ఓ ఎంపీఎఫ్ఓ సంబంధించి అసలు సిలబస్ ఎలా ఉంటుంది పేపర్ 2 కి సంబంధించి. ఓకే, సో 2019 లో జరిగిన రిక్రూట్మెంట్ 2018 లో జరిగిన రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని 2017 అండ్ 18 మధ్యలో జరిగిన రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని సిలబస్ ఏ విధంగా ఉంది అప్పుడు అంటే మాక్సిమం ఇదే సిలబస్ 99.99% మనకి ఈ సిలబస్ మనకి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే కనుక మనకి టోటల్ గా స్టాటిస్టిక్స్ సెకండ్ పేపర్, నేను పేపర్ 2 గురించి చెప్తున్నాను. సో పేపర్ 2 లో మీకు ఆల్రెడీ చెప్పాను, స్టాటిస్టిక్స్ 7 యూనిట్స్ ఉంటుంది. ఒక యూనిట్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, టోటల్ గా 8 యూనిట్స్ ఉంటుంది. 8 యూనిట్స్ లో ఫస్ట్ వన్ చూస్తే కనుక ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, సెకండ్ వన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ మెజర్స్ ఆఫ్ పర్పసెస్. ఓకే, తర్వాత ప్రాబబిలిటీ, థర్డ్ యూనిట్ వచ్చేసరికి ప్రాబబిలిటీ, ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి రాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, ఫిఫ్త్ యూనిట్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ వచ్చేసరికి టైం సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్, సెవెంత్ వన్ శాంప్లింగ్ టెక్నిక్స్, ఎయిత్ వన్ కంప్యూటర్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. టోటల్ గా 8 యూనిట్స్. 8 యూనిట్స్ లో 7 యూనిట్స్ వచ్చేసరికి అంటే అప్ టు 7th యూనిట్ వరకు మొత్తం స్టాటిస్టిక్స్ పార్ట్. ఓకే, సో ఇక్కడ నేను యూనిట్ వైజ్ అంటే ఇక్కడ అసలు 7 యూనిట్స్ 8 యూనిట్స్ లో కూడా ఏ టాపిక్స్ ఉంటాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ యూనిట్ చూడండి, ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. ఇక్కడ మనకి ఇచ్చిన సిలబస్ ఏమి ఇచ్చారంటే అసలు మీనింగ్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అంటే బేసిక్స్ అనమాట, ఫండమెంటల్స్, మీనింగ్, డెఫినేషన్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, వేరియస్ బ్రాంచెస్ ఏమున్నాయి స్టాటిస్టిక్స్ లో, స్టాటిస్టిక్స్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, అఫీషియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ యూనిట్ లో ఈ పాయింట్ లో మనకి ఈ టాపిక్ లో కవర్ అవుతుంటాయి. అలాగే డేటాని ఎలా కలెక్ట్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ కలెక్టింగ్ ద డేటా, ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, దేని ప్రైమరీ డేటా అంటాము, దేని సెకండరీ డేటా అంటాము, ఎలా కలెక్ట్ చేస్తాము ప్రైమరీ డేటాని, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఉన్నాయి. సో అవన్నీ కూడా వీటిలో చూసుకోవాలి. అలాగే ఇక్కడ శాంప్లింగ్ గురించి ఇచ్చారు, ర్యాండమ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్. ఎందుకు ఇచ్చారంటే సెన్సస్ అండ్ శాంప్లింగ్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఓకేనా, సెన్సస్ కి శాంప్లింగ్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి దాని గురించి చెప్పడంలో ఇచ్చారు. కానీ ఇది సెపరేట్ గా మనకి ఒక యూనిట్ ఉంది శాంప్లింగ్ టెక్నిక్స్, అక్కడ కూడా మళ్ళీ ర్యాండమ్ అండ్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ వస్తుంది. అలాగే షెడ్యూల్ అంటే ఏంటి, క్వశ్చనీర్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వశ్చనీర్ ఏంటి, క్వశ్చనీర్ ఫార్మెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాలి. అలాగే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు డేటాని మనం ఎలా కలెక్ట్ చేస్తాము, ఎన్ని టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ చేస్తాము, ఎన్ని టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, వేరియబుల్ అంటే ఏంటి, అట్రిబ్యూట్ అంటే ఏంటి, డిస్క్రీట్ వేరియబుల్ అంటే ఏంటి, కంటిన్యూస్ వేరియబుల్ అంటే ఏంటి, ఓకేనా. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇంట్రడక్షన్ లో నేర్చుకోవాలి. అలాగే టేబులేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్, కాంప్లెక్స్ టేబుల్ ఉంది, సింపుల్ టేబుల్ ఉంది, అలాగే డాట్ లెక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఒక స్టాండర్డ్ ఫార్మెట్ ఉంటుంది స్టాటిస్టికల్ టేబుల్, అందులో పార్ట్స్ ఏ ఉంటాయి, ఆ పార్ట్స్ నేమ్స్ ఏంటి, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా టేబులేషన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా డయాగ్రామెటిక్ అండ్ గ్రాఫికల్ ప్రెజెంటేషన్. సో టేబులర్ ప్రెజెంటేషన్ ఒక ప్రెజెంటేషన్ అయితే డయాగ్రామెటిక్ ప్రెజెంటేషన్ ఇంకొక ప్రెజెంటేషన్, ఓకేనా. సో డయాగ్రామెటిక్ ప్రెజెంటేషన్స్ లో లైక్ మనకి లైన్ డయాగ్రామ్ కానీ, హిస్టోగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ బార్ డయాగ్రామ్స్ కానీ, అలాగే పై చార్ట్ గురించి రిలేటెడ్ కానీ, లేదా ఫ్రీక్వెన్సీ గ్రాఫ్స్ ఉన్నాయి లైక్ హిస్టోగ్రామ్, ఓజీ కర్వ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే ఏంటి, లారెన్స్ కర్వ్ అంటే ఏంటి, ఇట్లా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ కానీ డయాగ్రామెటిక్ ప్రెజెంటేషన్స్ కానీ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ డయాగ్రామ్ యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా చాలా క్లారిటీగా నేర్చుకోవాలి, ఓకేనా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు మనకి ఈ పర్టికులర్ యూనిట్స్ మీద, ఆల్మోస్ట్ 23 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది 2018 ఎగ్జామినేషన్ ఈ పర్టికులర్ యూనిట్ లో. నెక్స్ట్ వన్ చూసేసరికి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అలాగే డిస్పర్షన్, స్క్యూనెస్ అండ్ కర్టోసిస్. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లో మీన్, మీడియన్, మోడ్, అలాగే జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, అలాగే పర్సంటైల్స్, డిసైల్స్, క్వార్టైల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటికి సంబంధించిన ప్రతి ఫీచర్స్ కానీ
డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్, ఫార్ములా ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాకి, అలాగే వాటి ప్రాపర్టీస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్ గా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే డిస్పర్షన్ మెజర్స్ వచ్చేసరికి రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏంటి. సేమ్ ఇక్కడ కూడా మెజర్స్ కి మధ్యలో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కంపారిజన్స్, ప్రాపర్టీస్ కానీ, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే ప్రాబ్లమ్స్, ఇండివిజువల్ సిరీస్ ఎలా చేయాలి, డిస్క్రీట్ ఎలా చేయాలి, కంటిన్యూస్ ఎలా చేయాలి, అలాగే వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ ఉంది. ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ మీద ఎలా వస్తాయి, ఈక్వేషన్ మోడల్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా చాలా చాలా డీటెయిల్డ్ గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో ప్రిపేర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టాండర్డ్ డీవియేషన్ లేకపోతే వేరియన్స్, ఒక ఫ్రీక్వెన్సీ డేటా తీసుకుని ఒక లాంగ్ క్వశ్చన్ చేసేసి మనకి స్టాటిస్టిక్స్ వచ్చేస్తుంది అనుకుంటే కుదరదు. ఓకేనా. సో ఏఎస్ఓ లాంటి ఎగ్జామినేషన్ కి ఇండెప్త్ ప్రిపేర్ అవ్వాలి. ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ప్రిపేర్ అవ్వాలంటే బేసిక్ థియరిటికల్ పాయింట్స్ దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్క్యూనెస్. స్క్యూనెస్ మెజర్స్ లో మనకి కార్ల్ పియర్సన్స్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్ కానీ, లేకపోతే బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ కానీ, ఓకే, దీన్ని క్వార్టైల్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటారు. క్వార్టైల్స్ డిపెండ్ అవుతుంది. అలాగే కెలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ కూడా చూసుకోవాలి. పర్సెంటైల్స్, డిసైల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో స్క్యూనెస్ యొక్క మెజర్స్, అలాగే దీంట్లోనే మూమెంట్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏమైనా సరే ప్రిపేర్ అవ్వాలి. స్టాటిస్టిక్స్ లో సిలబస్ యాజ్ డేజ్ గా ప్రిపేర్ అవడం కంటే ఒక 1 or 2 టాపిక్స్ బఫర్ గా ప్రిపేర్ అయ్యడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మూమెంట్స్ అనే కాన్సెప్ట్, ఇక్కడ రా మూమెంట్స్, సెంట్రల్ మూమెంట్స్ ఉంటాయి, వాటి రిలేషన్స్ ఉంటాయి, షెపర్డ్ కరెక్షన్స్ ఉంటాయి. ఈ షెపర్డ్ కరెక్షన్స్ మీద ఆల్రెడీ 2018 లో ఎగ్జామినేషన్ లో ఇవ్వడం జరిగింది. షెపర్డ్ కరెక్షన్ గురించి ఇక్కడ సిలబస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి షెపర్డ్ కరెక్షన్స్ ఎక్కడ ఉంటాయి, మూమెంట్స్ లో ఉంటాయి. కాబట్టి మూమెంట్స్ అనే కాన్సెప్ట్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సెంట్రల్ టెండెన్సీ ఫస్ట్ మూమెంట్, డిస్పర్షన్ సెకండ్ ఆర్డర్ మూమెంట్, స్క్యూనెస్ థర్డ్ ఆర్డర్ మూమెంట్, కర్టోసిస్ ఫోర్త్ ఆర్డర్ మూమెంట్, ఇవన్నీ మూమెంట్స్. వాడిచ్చే ఎక్స్ప్లెనేషన్స్ అలాగే ఉంటాయి. బట్ మూమెంట్స్ అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకపోవచ్చు, కానీ మన మూమెంట్స్ అనే కాన్సెప్ట్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మూమెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈవెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కూడా మూమెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే మూమెంట్స్, రా మూమెంట్స్, సెంట్రల్ మూమెంట్స్ యొక్క రిలేషన్స్ ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చూసుకోవాలి. అలాగే కర్టోసిస్ కాన్సెప్ట్, లెప్టోకర్టిక్, ప్లాటికర్టిక్, మెసోకర్టిక్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్టోసిస్ ఉన్నాయి. వాటి కండిషన్స్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో మూమెంట్స్ ఇచ్చినప్పుడు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ కానీ, లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ కర్టోసిస్ కానీ, β1, β2, γ1, γ2 ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇవన్నీ కూడా చాలా 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 డీటెయిల్డ్ గా మీకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇది సెకండ్ యూనిట్ కి వచ్చేసరికి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ప్రాబబిలిటీ. ఎస్. సో ప్రాబబిలిటీ కాన్సెప్ట్ లో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఈవెంట్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, అలాగే ఆల్జిబ్రా ఆఫ్ ఈవెంట్స్, సెట్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం, సెట్స్ ఎలా ఉంటాయి, అలాగే ప్రాబబిలిటీలో డిస్క్రీట్ శాంపుల్ స్పేస్, బేసిక్ ప్రాబబిలిటీ థియరమ్స్, అందులో ఇందులో ఎడిషన్ థియరం కానీ, మల్టిప్లికేషన్ థియరం కానీ, ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎలా చేయాలి. ఓకేనా. అలాగే కండిషనల్ ప్రాబబిలిటీ, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. అలాగే బేసిక్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని ఉన్నాయి, లైక్ డైస్ కానీ, కాయిన్ కానీ, లేకపోతే కార్డ్స్ కానీ, లేకపోతే లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఆడ్ ఎగెనిస్ట్, ఆడ్ ఫేవర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా డీటెయిల్డ్ గా చూసుకుని వెళ్ళాల్సి అవుతుంది. చాలా మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాల్సి అవుతుంది. మోస్ట్ కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ బేస్ థియరం. బేస్ థియరం అప్లికేషన్స్ మీద కూడా మనకి 2018 లో క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా. సో టోటల్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ చూసుకోవాలి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాన్సెప్ట్ చూసుకోవాలి, కండిషనల్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ కూడా చూసుకోవాలి. సో ఇవి ప్రాబబిలిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. సో ర్యాండమ్ వేరియబుల్స్ లో అసలు మనకి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, వాటి యొక్క ఫంక్షన్స్, ప్రాపర్టీ మాస్ ఫంక్షన్, ప్రాపర్టీ డెన్సిటీ ఫంక్షన్ కానీ, లేదా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది. ఓకేనా. వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే ర్యాండమ్ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు పీడిఎఫ్ ఆర్ పిఎంఎఫ్ ఏదైనా ఇచ్చినప్పుడు వేరియస్ మెజర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది కూడా చూసుకోవాలి. అంటే ఏపీలో అడిగారు, ఈసారి తెలంగాణలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మీన్ ఎలా కడతారు, మీడియన్ ఎలా కడతారు, ప్రాపర్టీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చారు, మీన్ ఎలా కట్టాలి, మీడియన్ ఎలా కట్టాలి, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, లేదా క్వార్టైల్స్, డిసైల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, కానీ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది.
దీంతో పాటు మనకి మెయిన్ గా బెర్నౌలీ బైనామియల్ రెండు ఉంటాయి. సో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, 3 డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ లో ప్రాపర్టీస్, వాటి యొక్క అప్లికేషన్స్, చాలా చాలా డెఫినేషన్ దగ్గర నుంచి వాటి యొక్క ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ లేదా ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, పారామీటర్స్ ఏముంటాయి, మీన్ అంతా, వేరియన్స్ అంతా, మీన్ కి వేరియన్స్ ఏమైనా రిలేషన్ ఉందా, ఇంకా వేరియస్ ప్రాపర్టీస్ క్యూరియస్ ఎలా ఉంటుంది, కర్టోసిస్ ఎలా ఉంటుంది, ఆ డిస్ట్రిబ్యూషన్స్ లో ఏరియా ప్రాపర్టీ ఎలా ఉంటుంది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ లో ఏరియా ప్రాపర్టీ ద్వారా ప్రాపర్టీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇవన్నీ కూడా చాలా 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 డీటెయిల్డ్ గా చూడాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. దీంతో పాటు మనకి స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ లో మళ్ళీ మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎస్టిమేషన్ పార్ట్, ఇంకొకటి వచ్చేసరికి హైపోథిసిస్, టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్, అంటే టెస్టింగ్, ఎస్టిమేషన్, టెస్టింగ్. ఓకేనా? సో ఇందులో ఎస్టిమేటర్ అన్బయాస్డ్ ఒక గుడ్ ఎస్టిమేటర్ అవ్వడానికి 4 కండిషన్స్ ఉన్నాయి. ఆ 4 కండిషన్స్ మనకి సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది. అన్బయాస్డ్నెస్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, ఎఫిషియన్సీ కానీ, సఫిషియన్సీ కానీ. సో ఈ 4 యొక్క క్రైటీరియా ఎలా ఉంటుంది, వీటి యొక్క కండిషన్స్ ఏంటి, ఇప్పుడు ఏది అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవుతుంది, ఏది కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ అని చెప్తాం, ఇప్పుడని చెప్తాం. ఓకేనా? ఈ వీటితో పాటు కొంచెం అడ్వాన్స్ గా మనకి లైక్ సెంట్రల్ లిమిట్ థియరం కానీ, అయితే మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్స్ అంటే ఏంటి, ఎంఎల్ఏస్ అంటాం. సో వాటి గురించి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ లో. అలాగే ఇక్కడ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ లో నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికి మనం 2018 క్వశ్చన్ పేపర్ చూసుకుంటే కనుక ఈ పర్టికులర్ టాపిక్ లో పెద్దగా డెప్త్ ఏమి క్వశ్చన్స్ ఏమి వెళ్ళలేదు. ఎందుకంటే బీకామ్ అండ్ బిఏ కామన్ సిలబస్ ఇచ్చారు కాబట్టి పెద్ద డెప్త్ గా అయితే ఇందులో క్వశ్చన్స్ అయితే రాలేదు. బట్ బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయినా సరే మీరు ఎగ్జామినేషన్ కి 2018 లో అలా జరిగింది. ఇప్పుడు రాబోయే ఎగ్జామినేషన్ లో ఎలా అయినా ఇవ్వచ్చు కాబట్టి ఇది డెప్త్ గానే చదువుకోవడం బెటర్. ఈవెన్ హైపోథిసిస్ అంటే, టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ అంటే మీరు శాంపుల్ దగ్గర నుంచి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటి, సో స్టాండర్డ్ ఎర్రర్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ది. ఓకేనా? వేరియస్ టెస్ట్ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయి, సో వేరియస్ టెస్ట్ ఎలా ఉంటాయి, లార్జ్ శాంపుల్ టెస్ట్ ఎలా ఉంటాయి, స్మాల్ శాంపుల్ టెస్ట్ స్టాటిస్టిక్స్ ఏముంటాయి, ఏ టెస్ట్ అప్లై చేస్తాం, లార్జ్ శాంపుల్స్ అయితే జెడ్ టెస్ట్ అని, స్మాల్ శాంపుల్స్ అయితే టీఎఫ్ ఐ2 అని. సో వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, మెయిన్ గా టెస్ట్ స్టాటిస్టిక్స్ ఎలా ఉండాలి, ఏం కంపేర్ చేయడానికి మనం ఏ టెస్ట్ చేస్తాము, సింగిల్ మీన్ అయితే ఏ టెస్ట్ చేస్తాము, 2 మీన్స్ డిఫరెన్స్ అయితే ఏ టెస్ట్ చేస్తాము, వేరియన్సెస్ డిఫరెన్స్ అయితే ఏ టెస్ట్ చేస్తాం, సింగిల్ ప్రపోర్షన్ ఏ టెస్ట్ చేస్తాం, ప్రపోర్షన్ యొక్క డిఫరెన్స్ కి ఏ టెస్ట్ చేస్తాము. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకుని వెళ్ళడం మంచిది. అదంతా అయిపోయిన తర్వాత హైపోథిసిస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ లైక్ అసలు హైపోథిసిస్ అంటే ఏంటి, నల్ హైపోథిసిస్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే ఏంటి, సింపుల్ ఏంటి, కాంపోజిట్ హైపోథిసిస్ అంటే ఏంటి, ఇదంతా నేర్చుకున్న తర్వాత, బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఇక్కడ మనకి ఎస్టిమేషన్ లో పాయింట్ ఎస్టిమేషన్, ఇంటర్వల్ ఎస్టిమేషన్ వస్తాయి. ఈ ఇంటర్వల్ ఎస్టిమేషన్ లో మళ్ళీ కాన్వెక్స్ లిమిట్స్ వస్తాయి. ఈ కాన్వెక్స్ లిమిట్స్ గురించి నేర్చుకోవాలి. అలాగే క్రిటికల్ రీజియన్ అంటే ఏంటి, యాక్సెప్టెడ్ రీజియన్ అంటే ఏంటో నేర్చుకోవాలి. టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అంటే నేర్చుకోవాలి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ నేర్చుకోవాలి. ఓకేనా? కాన్ఫిడెన్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇవన్నీ చాలా చాలా డీటెయిల్డ్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇచ్చిన ఒకే ఒక లైన్ ఉంది, నల్ అండ్ ఆల్టర్నేట్ హైపోథిసిస్ అంటే వాడు టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ అని ఇచ్చినట్టే. అప్పుడంటే 2018 లో బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు. టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటి, అయితే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దేంతో డినోట్ చేస్తాము, పవర్ ఆఫ్ టెస్ట్ దేంతో డినోట్ చేస్తాము, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ ఈసారి కూడా అలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలని ఇక్కడ రూల్ ఏం లేదు. ఈసారి డెప్త్ గా ఇవ్వచ్చు, లేదా ఇంకా బేసిక్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు. బట్ మనం క్లాసెస్ చెప్తున్నాం మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ టాపిక్స్ డైరెక్ట్ గా ఒక స్టాటిస్టికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అయితే డీల్ చేస్తామో అలాగే డీల్ చేయడం జరుగుతుంది, బోత్ ఎస్టిమేషన్ కానీ టెస్టింగ్ కానీ. ఓకేనా? అలాగే స్మాల్ శాంపుల్ టెస్ట్, లార్జ్ శాంపుల్ టెస్ట్ లో ఈవెన్ ఇప్పుడు జెడ్ టెస్ట్ లో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ ఎలా ఉంటుంది, అలాగే జెడ్ టెస్ట్ లో మనకి టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ స్టెప్స్ ఎలా ఉంటాయి, మనం కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే క్రిటికల్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, పీ వాల్యూ మెథడ్ తో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సో ఎప్పుడు మనం ఇచ్చినట్టు రిజెక్ట్ చేస్తాము, ఎప్పుడు మనం ఇచ్చినట్టు రిజెక్ట్ చేయడానికి యాక్సెప్టెన్స్ చేస్తాము, ఇవన్నీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. స్మాల్ శాంపుల్ టెస్ట్ లో మెయిన్ గా టీఎఫ్ Chi-square లో కొన్ని పార్ట్స్ పారామీటర్స్, Chi-square అండ్ గుడ్నెస్ ఆఫ్ ఇట్ కానీ ఇలాంటి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. సో వాటి వరకు ఎక్కడెక్కడ అప్లై అవుతాయి, అలాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఏంటి, సో కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ వరకు చూసుకుని వాటి యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ఏ టెస్ట్ అప్లై చేస్తున్నాము,
ఏ కేసెస్ లో ఏ టెస్ట్ అప్లై చేస్తాం, ఎఫ్ టెస్ట్ ఎప్పుడు అప్లై చేస్తాం, జెడ్ టెస్ట్ ఎప్పుడు అప్లై చేస్తాం, లేదా టీ టెస్ట్ ఎప్పుడు అప్లై చేస్తాం, వరకు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. ఎస్, కొరిలేషన్ యొక్క టైప్స్ కానీ డెఫినేషన్, అలాగే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తాము, ప్రాబబుల్ ఎర్రర్ అంటే ఏంటి, ఎప్పుడు ఆర్ అనేది సిగ్నిఫికెంట్ అని చెప్తాము, ఇన్సిగ్నిఫికెంట్ అని ఎప్పుడు చెప్తాము, కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటి, నాన్ డిటర్మినేషన్ అంటే ఏంటి, అలైనేషన్ అంటే ఏంటి, అలాగే రిగ్రెషన్ అనాలిసిస్ లో రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అంటే ఏ ఈక్వేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వైఆర్ఎక్స్ ఎప్పుడు, ఎక్స్ ఆన్ వై ఎప్పుడు, డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఓకేనా, ఎస్టిమేషన్ ఎలా చేస్తాము, రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, రిగ్రెషన్ ఈక్వేషన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా డీటెయిల్డ్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. ఓకేనా, అదే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే. తర్వాత టైం సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్, రెండు టాపిక్స్ కలిపిపోవడం జరిగింది. అఫ్కోర్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏవి. సో టైం సిరీస్ లో మనకి మెయిన్ గా కాంపోనెంట్స్ ఆఫ్ టైం సిరీస్, మోడల్స్ ఆఫ్ టైం సిరీస్ చూసుకోవాలి. ఓకేనా, ఈ 4 కాంపోనెంట్స్ ట్రెండ్ అంటే ఏంటి, సీజనల్ వేరియేషన్స్ కానీ, సైక్లిక్ వేరియేషన్స్ కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ కానీ, ఎలా వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, అలాగే మ్యాథమెటికల్ మోడల్స్ ఏమున్నాయి, ఓకేనా, మల్టిప్లికేటివ్ మోడల్, ఎడిటివ్ మోడల్, మిక్స్డ్ మోడల్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రెండ్ అండ్ సీజనల్ వేరియేషన్స్ యొక్క మెజర్స్ ఎలా ఫైండ్ ఏమున్నాయి, మెథడ్స్ ఏమున్నాయి, ట్రెండ్ లో ఏ మెథడ్స్ ఉన్నాయి, సీజనల్ వేరియేషన్స్ లో ఏ మెథడ్స్ ఉన్నాయి, 4 మెథడ్స్, ఇవన్నీ చాలా డీటెయిల్ గా చూడాల్సిన అవసరం. అలాగే ఇండెక్స్ నెంబర్స్ చూస్తుంటే ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, వేరియస్ మెథడ్స్, లాస్ట్ ఇయర్స్ నుంచి కెలీస్ వరకు, ఇది కాకుండా ఇంకొక 7 మెథడ్స్ ఉంటాయి. సో టోటల్ గా 13 మెథడ్స్ లో మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో, డీప్లాటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, డే షిఫ్టింగ్, స్ప్లైసింగ్, ఎవ్రీథింగ్ మనం దీంట్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ లాస్ట్ యూనిట్ వచ్చేసరికి శాంప్లింగ్ టెక్నిక్స్. సో శాంప్లింగ్ రిలేటెడ్ కంప్లీటెడ్ గా థియరీ బేస్డ్ కాన్సెప్ట్ ఇది. సో డెఫినేషన్స్ కానీ చాలా చాలా బేసిక్ టెర్మినాలజీ నేర్చుకుంటూ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో శాంపుల్ అంటే ఏంటి, పాపులేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి, శాంపుల్ కి సెన్సస్ కి వేరియేషన్స్ ఏంటి, అంటే డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి, నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి, అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి, రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ అనేవి చూడాలి. లైక్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కానీ, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ కానీ, సిస్టమాటిక్ శాంప్లింగ్ కానీ, వాటిలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏ కేసెస్ లో ఎప్పుడు అప్లై చేస్తాం, ఇవన్నీ చాలా చాలా డీటెయిల్డ్ గా నేర్చుకుంటూ స్టాండర్డ్ ఎర్రర్ కంప్యూటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఓకేనా. అలాగే విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్, స్టాండర్డ్ ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, పాపులేషన్ సిగ్మా అనేది నోన్ అయితే అలాగా, అన్నోన్ అయితే అలాగా, ఇలా ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. సో చాలా చాలా డీటెయిల్డ్ గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో పేపర్ 2 స్టాటిస్టిక్స్ లో నేను కంప్యూటర్స్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ 7 యూనిట్స్ వరకు చెప్తున్నా స్టాటిస్టిక్స్ యూనిట్స్. సో పేపర్ 2 లో మీకు మాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలితే కనుక మీరు కాంపిటీషన్ లో ముందుంటారు కంపల్సరీగా. ఎందుకంటే జనరల్ స్టడీస్ వేరియస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఈ ఏఎస్ ఎగ్జామ్ కూడా రాస్తారు. కానీ వాళ్ళందరికీ మెయిన్ గా ప్రాబ్లం అయ్యేది ఏంటంటే స్టాటిస్టిక్స్ పార్ట్. సో స్టాటిస్టిక్స్ కనుక మీరు మాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలిగితే 150కి అట్లీస్ట్ ఒక 130 ప్లస్ తెచ్చుకునేలా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా చాలా పెరుగుతుంది. ఓకేనా. సో ఇది నేను 2018 ఎగ్జామినేషన్ కి రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టాటిస్టిక్స్ లో ఉన్న 7 యూనిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.